హలో అండి, ఈరోజు అయితే మేము ఫ్లోరింగ్ లాగుతున్నాం. మీరు చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ లో ముఖ్యంగా మనం ఫస్ట్ కళాయి అనేది పోసుకోవాలి. ఇట్లా కింద ఈ వాటర్ ప్రూఫ్ ఒక డబ్బు తీసుకొచ్చినాం. మనం క్రాక్స్ అనేవి నీళ్ళు ఎక్కువ లీకేజ్ కాకుండా ఈ వాటర్ ప్రూఫ్ అయితే పోసుకోవాలి. దాని అయితే మేము కళాయిలో అంటే అండుమాలు అంటాం. మనం అండుమాల్లో పోసుకొని ఫస్ట్ కళాయి పోసుకొని ఈ కళాయి అయితే పోసుకున్నాం. ఫస్ట్ కళాయి పోసుకున్న తర్వాత మాలు కూడా మనం నల్ల కలుపుకోవాల్సి ఉంటుంది. మాలు కూడా నల్ల కలుపుకున్నాం. ఈరోజు అయితే చేస్తున్నాం. మామిడి ఒకడైతే మొత్తం బర్వాదనే ఉన్నాడు. సో ఇది లెవెల్ అయితే వేసుకున్నాం. మొత్తం ఒక అక్కడ నుంచి ఇక్కడికైతే మేము ఒక 3 ఇంచులు లెవెల్ పెట్టినాము. 3 ఇంచుల స్లో పెట్టినాము. ఒక దగ్గర అయితే 0 వస్తుంది మాలు. మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ వచ్చింది. ఇక్కడ అటు సైడ్ అయితే మీరు చూసుకుంటే 2 ఇంచుల మాల్ వరకు వచ్చింది. అంటే ఇది ఏంటంటే స్లాబ్ యొక్క ఎత్తులంపులు ఉంటాయి. మన స్లాబ్ ఇది మీరు చూసుకున్నట్లయితే 2 ఇంచుల వరకు వస్తుంది. అట్లా స్లాబ్ మన సరిగ్గా కొట్టకపోతే మాల్ అనేది మెటీరియల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక 3 లేబర్ ఉన్నారు. వర్క్ అయితే ఇక మా పిల్లగాడు చూడండి బట్టలు ఇప్పి పని చేస్తున్నాడు. చూసినట్లయితే ఇట్లా నీట్గా వస్తుంది. మాల్ అనేది పల్స ఉంటే మన క్రాక్స్ అనేటివి ఎక్కువగా రాకుండా ఉంటాయి. కొంతమంది మేస్త్రీలు ఏంటంటే కళాయి పెడితే ఆరదు కదా అన్నట్టుగా గట్టిగా కలిపి పెడతా ఉంటారు. అలా అయితే అస్సలు చేయదు. అలాంటి తప్పు. క్రాక్స్ రాకుండా వాటర్ అనేది కిందికి లీక్ కాకుండా ఉండడానికి కోసం మాల్ అనేది ఇట్లా పల్సగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే ఫ్లోరింగ్ చేసుకోవాలి మేస్త్రీలు. అలాగే ఇంట్లో కూడా బాగుంటుంది కాబట్టి వర్క్ కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. మీరు చూసినట్లయితే ఇట్లా చూసినట్లయితే నీట్గా వస్తుంది. మనం ఒక పైప్ పెట్టేసినాం. అక్కడ వాటర్ అనేవి మొత్తం ఇక్కడ వస్తాయి. అయితే ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది ఇక్కడ కాబట్టి రేపైతే కళాయి పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఇది ఆరిన తర్వాతనే కళాయి పెడితే బాగుంటుందని కొద్దిగా ఆరే వరకు చూస్తాం. లేదంటే రేపు పొద్దున అయినా సరే పెడతాం. అలా కూడా పెట్టచ్చు, రేపు కూడా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వరకు అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.